కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరంలోకి మనం ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరము గుమ్మము ద్వారము దగ్గర మనము ప్రవేశించుచుండగా ఆయన మందిరములో అడుగు పెట్టే మనం ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మనము దారి మధ్యలో అంతా కూడా ఏం చేయాలంటే ఆయనని స్తుతించుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరములో మనం ప్రవేశించాలి. ఎందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? ఇంతవరకు ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు. లోకంలో మనకంటే గనులు, లోకంలో మనకంటే గొప్పవారు, లోకంలో మనకంటే ఎంతో ఆస్తిపాస్తులు అందచందములు గలవారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. మరి మనం ఎందుకు ఇంకా సజీవులుగా ఉన్నాము? ఎందుకు దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు అంటే ఆయన్ని స్తుతిస్తామని, ఆయన్ని ఆరాధన చేస్తామని. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, కృతజ్ఞతాస్తుతులు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎవరు దేవుని స్తుతిస్తారో తెలుసా? ఎవరైతే విమోచించబడ్డారో. ఎవరు విమోచించబడ్డారంటే ఆయన మందిరంలో ఉన్న నీవు నేనే మనం విమోచించబడ్డాము కాబట్టి ఈరోజు ఆయన మందిరంలో కూర్చున్నాం. లోకంలో చాలా మంది ఉన్నారు, ఆయన మందిరానికి రాని వారు చాలా మంది ఉన్నారు, ఆయన సన్నిధిలో గడపని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఏం చేయబడలేదో తెలుసా? విమోచించబడలేదు. ఇంకా పాపంలోనే కొట్టుమిట్లాడుతున్నారు, ఇంకా లోకంలోనే కొట్టుమిట్లాడుతున్నారు, ఇంకా లోకాశల్లోనే వారు చిక్కుకుపోయి ఉన్నారు. ప్రియులారా, కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా చేత మనం ఎవరమో తెలుసా? విమోచించబడిన వారము. హల్లెలూయా. నువ్వెవరు? దేవుని చేత విమోచించబడిన వ్యక్తివి, లోకములోంచి విమోచించబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను విమోచించాడు, దేవుడు నీకు విడుదల ఇచ్చాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. వీటన్నిటి బట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఈ విమోచించబడిన వారు ఎవరంటే ఒక కులానికి చెందిన వారు కాదు, ఒక మతానికి చెందిన వారు కాదు, ఒక జాతికి చెందిన వారు కాదు, ఒక దిక్కుకు చెందిన వారు కాదు. వాక్యంలో అంటున్నాడు కదా, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు. దేవుడు ఎవరిని విమోచించాడో తెలుసా? తూర్పునున్న వారిని విమోచించాడు, ఉత్తరాన్నున్న వారిని, దక్షిణము, పడమర, నలు దిక్కులు ఉన్నవారు అందరినీ కూడా నా ప్రభు విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక మందిని ఆయన విమోచించాడు. ఈ విమోచింపబడిన వారందరూ కూడా ఏం చేస్తారంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అర్థమవుతుందన్నమాట. మనందరము చూడండి, ఈరోజు మీ ఇల్లు ఒకరికి తూర్పున, ఒకరి పడమర, ఒకరి ఉత్తరం, ఒకరి దక్షిణం, నలుమూలల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు. అవునా కదా? మీరందరి ఇల్లులు ఒక చోటేనా? మీరందరు ఊర్లు ఒక చోటేనా? కాదు. ఒక్కొక్కరిది ఒక ఊరు, ఒకరిది ఇంకొక ఊరు, ఇంకొకరిది ఇంకొక గ్రామం, ఇంకొకరిది ఇంకొక ఏరియా. రకరకాల ప్రజలు మనము కలిసిన మనందరము కూడా విమోచించబడిన ప్రజలము. ఇప్పుడు మనందరము ఏం చేయాలో తెలుసా? యెహోవా దయాళుడు, ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 8వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలో తెలుసా? ఎందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు నువ్వు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని నువ్వు ఆరాధన చేయాలి? ఎందుకు దేవుని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధికి రావాలి అంటే, దేవుని వాక్యం అంటుంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి. దేవుడు నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసా? ఆయన నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని స్తుతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము ప్రపంచంలోనే ధనికులము, ప్రపంచంలోనే మా దేశం చాలా గొప్పది,
అని అనుకున్న దేశం ఈరోజు ఏమైపోయిందో తెలుసా? కాలి బూడిదైపోయింది ప్రియులారా. ఏమైపోయింది? మాకంటే ధనికులు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. దేవుడికి ఎన్ని మార్కులు వేశారంట? 0. ఊరుకుంటాడా దేవుడు? సృష్టికర్తకి 0. అసలు మనమెవరమండి దేవుడికి 0 మార్కులు వేయడానికి? ఆయన ఒక్కసారి గాలిని ఇలా బిగబెడితే చాలు, మట్టిలో కలిసిపోతాం మనం. అలాంటి సృష్టికర్త కంట 0 అంట. ఆయన కాదు 0, మనల్ని 0 చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని 0 చేసేస్తాడు? ఆయన ఎప్పుడూ హీరోనే. చాలాసార్లు మనం అనుకుంటాం నేనే హీరో, మా ఊర్లో నేనే హీరో, మా గ్రామంలో నేనే హీరో, మా దేశంలో నేనే హీరో. ప్రియులారా, దేవుడు తలుచుకుంటే హీరోల్ని సహితం ఆయన 0 చేయగల దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? నరులకు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడంట. ప్రపంచంలో ఏకైక హీరో ఆయన ఒక్కడే. మనం ఎప్పుడూ 0లమే. మనము 0లుగా మనల్ని మనం తగ్గించుకుంటే మనల్ని హీరోలుగా చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ధనిక దేశంగా, అగ్రరాజ్యాల్లో ధనిక దేశంగా పిలువబడుతున్న దేశం ఈరోజు ఏమైపోయిందంటే 0 చేసేసాడు ప్రియులారా దేవుడు. అక్కడున్న ఆ లాస్ ఏంజల్స్లో ఉన్న అంతమంది ధనికులు ప్రపంచంలో హీరోలుగా పిలువబడేవారు. టాలీవుడ్, హాలీవుడ్ హీరోలు అందరూ అక్కడే ఉంటారంట. కొన్ని లక్షల కోట్లు బుగ్గిపాలైపోయింది. దేవుణ్ణి 0 చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన నరుల ఎడల ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఎవరైతే అయ్యో దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే దీనులై ఆయన సన్నిధిలో వణుకుతారో అలాంటి వారిని నా ప్రభువు దృష్టిస్తాడంట. ఎవరిని దృష్టిస్తాడు ప్రభువు? దీనులై దేనత్వం కలిగి మనం ఏం చేయాలో తెలుసా? వనకాలి ప్రభువు సన్నిధిలో. ఈరోజు వణికేవారు తక్కువైపోయారు, దేవుణ్ణి వణికించాలనుకుంటున్నారు చాలామంది కదా. వాళ్ళందరూ ఏమనుకున్నారు? అమ్మో మా దెబ్బకి దేవుడు వణికిపోవాలి, మేం మార్కులు వేస్తే దేవుడు తగ్గిపోవాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆ దేశంలోంచే ప్రియులారా సువార్త అనేక ఖండాలకి, అనేక దేశాలకి వ్యాపించింది. ఇప్పుడు ఆ నగరాన్ని ఏమని ప్రకటించారంట? దేవుడు లేని నగరంగా ప్రకటించారంట. దేవుడికి 0 మార్కులు వేయడం కాదు. ఎలా ప్రకటించారు? దేవుడు లేని నగరం. దేవుడు లేని నగరం కాదు, ఇప్పుడు అసలు నగరం లేకుండానే పోయింది. హల్లెలూయా. రోషం గల దేవుడు నీవు నేను ఆరాధన చేసే దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచానికి సృష్టికర్త అయిన, యావత్ సృష్టికి ఆయన దేవుడిగా పిలువబడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవునితో మనం వేళాకొలమా? నరులు మనమెంతండి? నరులము ఇంత. ఆయన గాలిని బిగబెడితే చాలు మనము పిట్టలా రాలిపోతాం కదా. గడిచిన సంవత్సరాల్లో మనం చూసాము, ఒక తెగులుని ఆయన పంపించాడు అంతే. ఎంతమంది రాలిపోయారు పిట్టల్లాగా. కనీసం ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టాలంటే గడగల్లాడిపోయే వాళ్ళమే. మూతికి మాస్క్ లేనిదే బయటకు వచ్చేవాళ్ళం కాదే. మాస్క్ పెట్టుకుని ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా చనిపోయారు చాలామంది. నిజమే ప్రియులారా, ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. అందుకని నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన డబ్బును బట్టి కాదు. మన డబ్బు మనల్ని రక్షించదు, మన పేరు ప్రఖ్యాతలు మనల్ని రక్షించవు, ఏది మనల్ని రక్షించదు. కేవలం ఆయన కృప. అక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఎలా ఉన్నారండి అన్నారనుకోండి ఎవరైనా మనల్ని, వెంటనే మన నోట్లోంచి మొట్టమొదటి రావాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని కృపను బట్టి బాగానే ఉన్నామండి. దేన్ని బట్టి? బలం ఉందండి, బాగానే ఉన్నామండి. ఉద్యోగం ఉందండి, బాగానే ఉన్నామండి. నో ప్రియులారా, దేవుని కృపను బట్టి. దేవుని కృపను తలంచుకోవాలి నువ్వు ప్రతి సమయంలో, ప్రతి క్షణము దేవుని కృపను తలంచుకోవాలి.
దేవుని కృపను మర్చిపోయారు, వాళ్ళు దేవుని దయను మర్చిపోయారు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. ప్రియులారా, ఒకప్పుడు ఏ దేశంలోంచి అయితే సువార్త వ్యాపించిందో, ఏ దేశంలోంచి అయితే సువార్త వెదజల్లారో, ఏ దేశంలోంచి అయితే దేవుని కొరకు శూరకార్యాలు జరిగించారో, అలాంటి ప్రజలు ఈరోజు ఎలా తయారైపోయారంటే భ్రష్టులైపోయారు. దేవుని విడిచిపెట్టేశారు. దేవుడు లేని నగరము అని ప్రకటన చేయడం మొదలుపెట్టారు. నా దేవుడు ఊరుకుంటాడా? దేవుడు లేని నగరాన్ని దేవుడు ఏం చేశాడంటే అసలు నగరం లేని నగరంగా తయారు చేసేసాడు. ఈరోజు మొత్తం నాశనం అయిపోయింది. ఎలాగ దాన్ని ఆర్పాలని చూసినా కూడా ఆర్పలేకపోయారంట ఎవరు కూడా. అసలు ఆ మంటలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రియులారా, ఆయన అగ్గివేయిగా ఎవరైనా ఆర్పగలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు తగలెట్టారు? ఆయన ఒక అగ్గి పుల్ల వేసాడంటే, ఆయన అగ్నిని పుట్టించాడంటే ఎవరు ఆర్పగలరు? ఎక్కడి నుంచో ఎన్నో ఫ్లైట్ల నుంచి వాటర్ ఎంత ప్రయత్నాలు చేశారో ఆర్పడానికి, కానీ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ నగరం అంతా. మనం ఆలోచన చేయాలి. ఆయన కృపను బట్టే మనం ఇలాగున్నాం, ఆయన దయను బట్టే మనం ఇలాగున్నాం. అందుకే ప్రియులారా, ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి, దేవుణ్ణి హెచ్చించే వారముగా ఉండాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత స్థితిమంతుడివైనా, ఎంత ఉద్యోగమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందచందాలున్నా, ఎంత బలగమున్నా, ఎప్పటికీ మనము తగ్గే ఉండాలి. మన జీవితంలో ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, ఏలయనగా ఆశగల 9వ వచనం అన్నాడు, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేతను కృంగజేసెను. ఏం చేశాడంట? ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? ఆయాసము చేత దేవుడు కృంగ చేయడం ప్రారంభం చేస్తే ఏ నరుడు, ఏ డాక్టరు, ఏ మనిషి, ఏ హీరో, టాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్లు కూడా ఏమీ చేయలేరు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృంగ చేయడం మొదలు పెడితే మనం ఏమీ చేయలేము. దేవుడు ఒకవేళ నిన్ను ఆశీర్వదించాలని ప్రారంభం చేస్తే, దేవుడు నిన్ను దయ చూపాలని, నీ యందు దయ చూపాలని దేవుడు అనుకుంటే, ఏ మనుష్యుడు నిన్ను కృంగ చేయాలన్నా దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందులోనైనా సరే మనం జయించుకెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కోసం మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఆయాసం చేత కృంగ చేశాను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఇది. ఏం లేదు వాళ్ళకి, వాళ్ళు కూలిని ఉండగా సహాయం లేకపోయాను. ప్రియులారా, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చాలా అవకాశం ఇచ్చాడు ఇప్పటికి కూడా. వాళ్ళకి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ప్రాణ నష్టం తక్కువే జరిగింది ప్రియులారా. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కోల్పోయారేమో కానీ మనుషులు మాత్రం దేవుడు చాలా 10 మందో 20 మందో చనిపోయారు. చాలా తక్కువ మందే చనిపోయారు. 100 మంది 1000 మంది చనిపోలేదు. ఇంకా దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, వాళ్ళని ఎంతగానో వాళ్ళ ఎడల కృప చూపించాడు కాబట్టి జస్ట్ అలా టేస్ట్ చూపించాడు అంతే. ఇప్పటికైనా మారండిరా బాబు అనేసి. ఇక్కడ అంటున్నాడు కదా, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేతను కృంగ చేశాను. వారు కూలి ఉండగా సహాయము లేకపోయిను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ఇప్పుడైనా సరే కష్టకాలంలో నువ్వు యెహోవాకు మొర్రపెట్టు, వారి ఆపదలన్నిటిలోంచి నా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కష్టం వచ్చినప్పుడు, ఈరోజు బాధ కలిగినప్పుడు నువ్వేం చేయాలి అంటే, మొట్టమొదటగా దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తాలి. ఆయన సన్నిధిలో విలపించడం ప్రారంభించాలి. ఎప్పుడైతే కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టారో దేవుడు ఏం చేశాడంట? అబ్బాబ్బా భలే జరిగిందిలే అని చంకలు బాదుకున్నాడా?
లేదు ప్రియులారా, వారు మొర్ర పెట్టడం తోడని, వారు మొర్ర పెట్టడం మరుక్షణమే నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా! నా ప్రభు ఎవరో తెలుసా? విడిపించే దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు బాధపడుతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు, ఆయన విడిపించే దేవుడు. ఎవరు చెప్పండి ఒకసారి. మీరు అలా చెప్తుండగానే దేవుడు మిమ్మల్ని విడిపించడం ప్రారంభిస్తాడు. మీరు మీ నోటితో అయ్యా ప్రభువా నువ్వు విడిపించే దేవుడు అని ఆయన ఆరాధన చేయడం మొదలెడటంతో నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీవున్న సమస్యల్లోంచి నేను విడిపిస్తాడు, నీవున్న రోగంలోంచి నేను విడిపిస్తాడు, నీవున్న అప్పుల్లోంచి నేను విడిపిస్తాడు, నీవున్న అసమాధానం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈరోజు ఆరాధనలో ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు నీవున్న ప్రతి పరిస్థితి నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా! ఏం చేస్తున్నాడు ఆయన? విడిపించే దేవుడు. మనుషులు ఎవరు నిన్ను విడిపించలేరు. ఎవ్వరు, నీ డబ్బు నిన్ను విడిపించలేదు, నీ దగ్గరున్న బంగారం నిన్ను విడిపించలేదు. విడిపించగల దేవుడు, ఏకైక దేవుడు మనం ఆరాధన చేసే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనపగడలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బుద్ధిహీనులు వాళ్ళు అనుకున్నారు మేము చాలా బుద్ధిమంతులం, మేము చాలా ధనవంతులం, ప్రపంచము మా చేతిలో ఉంది, అగ్రరాజ్యం మేము. ఎవరు వీళ్ళో తెలుసా? బుద్ధిహీనులు. ఎవరు వీళ్ళు? చాలామంది అనుకుంటారు నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలను. ఎవడు? బుద్ధిహీనుడు. ఏ వ్యక్తి అయితే అలా అనుకుంటారో, ఎవరైతే అలా ఆలోచన చేస్తారో వాళ్ళు ఎవరో తెలుసా? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? మేము చాలా ఉన్నవాళ్ళం, మా దగ్గర చాలా కోట్లు ఆస్తుంది. ప్రియులారా, అగ్రరాజ్యం అలాగే అనుకుంది. ఈరోజు కాలి బూడిదైపోయిన అమెరికా అలాగే అనుకుంది, మేము చాలా అగ్రరాజ్యము, చాలా ధనికులం అనుకున్నది. ఏమైపోయింది? ఈరోజు కాలిపోయింది. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనపగడియలను విరగొట్టినాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళ దుష్ట ప్రవర్తన చేత వాళ్ళే బాధ తెచ్చుకుంటారంట. బాధ ఎక్కడి నుంచో రాదు. ఎలా వస్తుంది నీకు బాధ? మన దుష్ట ప్రవర్తన చేత, మనము దేవునికి ఆయాసంగా ఉండడం చేత, దేవుని గాయాన్ని రేపడం చేత. ఎన్నిసార్లు మనం దేవుని గాయాన్ని రేపుతున్నాం, ఎన్నిసార్లు మన ప్రవర్తన మార్చుకోమని దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు కదా. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఒకప్పుడు ఆ దేశాల నుంచి మన దేశాలకి సువార్థికులు అనేక మంది వచ్చేవారు కదా. చూడండి, మనం ప్రభుని నమ్ముకున్న కొత్తలో కానీ లేకపోతే మన చిన్నప్పుడు కానీ, మరి మీరు చూసారో లేదో తెలియదు కానీ మా ఇంటి దగ్గరికి దొరలు వచ్చేవారు. అసలు అదొక వింత మాట. వాళ్ళని చూడడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎలాగుంటారు అలా ఉంటారు, లేకపోతే వాళ్ళు అయ్యో మనకు గిఫ్ట్లు ఇస్తారంట కదా, పలానా చోటకి దొరలు వచ్చారంట, ఇలా చెప్పుకుంటుంటే అదొక వింతగా ఉండేది. ఈరోజు ఏమైపోయారు వీళ్ళందరూ? ఈరోజు వాళ్ళు మన కల్చర్ని నేర్చుకుని చాలా దేవునిలోంచి తొలగిపోయి దుష్ట ప్రవర్తనకి వారు లోబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం చాలామందిని. ఈరోజు వాళ్ళే ఏం చేస్తున్నారండి? మనలాంటి డ్రెస్ సెన్సులు చేసుకోవడం, మనకలాగా వేషధారణ వేసుకోవడం. ఒకప్పుడు వాళ్ళని చూసి భక్తి నేర్చుకున్న మనము ఇప్పుడు ఏమైపోయింది అంటే, మన దేశంలో ఉండే ఈ కల్చర్ని వాళ్ళు నేర్చుకొని ఈ విగ్రహారాధన నేర్చుకోవడం, రకరకాల అలంకరణలు చేసుకోవడం, చాలా దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన వాళ్ళు చేస్తున్నారు. దేవుడు ఊరుకోడు. దేవుడు అంటున్నాడు కదా, వారి ప్రవర్తన చేత, వారి దుష్ట ప్రవర్తన చేత వాళ్ళు ఏమైపోయారంట? తమ దోషము చేతను బాధ తెచ్చుకొనురి. హల్లెలూయా. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారమునకు సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి,
విడిపించిరి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారిని పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. దేవుడు ఇప్పుడైనా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా దేవుడు ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా రండి, ఇప్పుడైనా నేను మిమ్మల్ని విడిపిస్తాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారికి కలిగిన బాధలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తానన్నాడు. ఈరోజు నువ్వు పూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన నీవు పూర్తిగా దేవుని మీద ఆనుకోవడం మొదలు పెడితే దేవుణ్ణి నిన్ను విడిపించడానికి సమర్థుడైన. హల్లెలూయా. ఆయన్ని ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఇప్పుడైనా సరే పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద కాదు, డబ్బు మీద కాదు, ఉద్యోగం మీద కాదు, వ్యాపారం మీద కాదు, వ్యవసాయం మీద కాదు, ఎవరి మీద కాదు. ఇవన్నీ తృణమాత్రము, క్షణమాత్రం ఉండేవి. ఇవన్నీ కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. కానీ దేవుడు శాశ్వతుడైన, ఆయన నిత్యము ఉండే దేవుడు. మన తాత తెలుసు ఆయనకి కదా, మన తండ్రి తెలుసు ఆయనకి, మనము తెలుసు, మన పిల్లలు తెలుసు, మన మనవలు కూడా ఆయనకి తెలుసు. కానీ ఆయనకి సమస్తము తెలుసు. మనం మాత్రం కొంతమందికి మన తాత ఎలా ఉంటాడో మనకు తెలియదు, కొంతమందికి మన తండ్రి ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా. కానీ ఎప్పటికైనా మనం వెళ్ళిపోవలసిన వారమే. కానీ ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన శాశ్వతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కొద్ది క్షణాలు ఆరాధన చేసుకుందాం. ఎక్కడి వరకు మోకరిద్దాం.